హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయని చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు చాలా బోర్ కొడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సో, నేనైతే అమెజాన్ పేజ్‌లో గేమ్స్ గురించి అయితే సెర్చ్ చేశా. నాకైతే రమ్మీ కబ్ అనే గేమ్ అయితే దొరికింది. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే నేను ఈ గేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ గేమ్‌కొచ్చే కాయిన్స్ ఇవి. ఇవే ఆ కాయిన్స్. ఇవి ట్రేస్ అన్నమాట. వీ విల్ హ్యావ్ 4 ట్రేస్. సో ఈ గేమ్ అయితే 2-4 మెంబర్స్ అయితే ఆడొచ్చు. ఫస్ట్‌లీ ఈచ్ ట్రే 13 కాయిన్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 13 కాయిన్స్ తీసుకున్నా. ఐయామ్ అరేంజింగ్. దీన్నైతే ఇలా అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు జోకర్స్‌కొస్తే ఇదనేది సింగిల్ జోకర్. దీన్ని ఇప్పుడు సపోజ్ ఇక్కడే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈ 7 అండ్ 9 ఉన్నాయి. ఇక్కడ నాకు 8 మిస్సింగ్. సో, ఈ 8 ప్లేస్‌లో ఇక్కడ సింగిల్ జోకర్ అనేది యూజ్ చేయొచ్చు. దెన్ మిర్రర్ జోకర్‌కొస్తే ఇప్పుడు 8 అండ్ 8 సిమిలర్ నంబర్స్ ఉన్నాయి. సో, దే ఆర్ లైక్ మిర్రర్. సో, ఇక్కడ మిర్రర్ లాగా పెట్టుకోవచ్చు. దెన్ ఇక్కడ 1 అండ్ 4 ఉన్నాయి. ఇక్కడ 2 నంబర్స్ మిస్సింగ్. సో, డబుల్ జోకర్ అనేది ఉంది. ఇది ఇక్కడ. దెన్ ఇక్కడ 3 అండ్ 5 వేరే వేరే కలర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 4 మిస్సింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ కలర్స్. సో, ఇక్కడ కలర్ చేంజింగ్ జోకర్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను జోకర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాయిన్స్ గురించి మా అన్నయ్య ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. చేరండి. ఇప్పుడు మనం ఈ జోకర్స్తోనే కాకుండా నెంబర్స్‌తో ఎలా ఆడాలో చూద్దాం. ముందుగా సీక్వెన్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ 1, 2, 3 ఇలా అయినా ఆడొచ్చు. లేకపోతే సేమ్ నంబర్స్ బట్ డిఫరెంట్ కలర్స్ ఇలా అయినా ఆడొచ్చు. కాకపోతే మనం ఇవ్వే జోకర్స్‌ని ఇక్కడ గూడా వాడుకోవచ్చు ఇలా. లేకపోతే మనకి ఈ 1, 2, 3 ఉన్నాయి. కానీ 4 లేదు. ఇలా 4 పెట్టుకొని 5 కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ గేమ్‌లోని మెయిన్ రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం దింపే కాయిన్స్ అంటే, ఇప్పుడు నేను ఈ 5 తోటి స్టార్ట్ చేశాను. మనం ఫస్ట్ దింపే కాయిన్స్‌ని ఆ కాయిన్స్ పైన ఉన్న నంబర్స్‌ని యాడ్ చేసినప్పుడు 13 గాని, 13 కంటే ఎక్కువ గాని రావాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి నేను ఈ 5 దించాను. ఈ 3 5స్‌ని యాడ్ చేస్తే 15 వస్తుంది. సో, నేను దీనితోని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో మెయిన్ రూల్ ఏందంటే, ఫస్ట్ మనం ఫస్ట్ రౌండ్ జోకర్‌తో స్టార్ట్ చేయకూడదు. ఒక నలుగురు ఆడిన తర్వాతనే మళ్ళీ మనం జోకర్స్ తోటి ఆడడానికొస్తుంది. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇదెలా ఆడాలో చూపిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.